మొదటిదిగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం మొదటి పాదాలను జన్మించిన వాళ్ళు మొత్తం కూడా మేషరాశి కిందకు వస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్య పూజ్యం 4, అవమానం 3. అయితే ఈ రాశి ఫలాలు మొత్తం కూడా మనకి ఏంటంటే గ్రహ గోచారం ప్రకారం నడుస్తున్నాయి. వ్యక్తిగతంగా నడిచేటువంటి జాతక చక్రాన్ని మీ జాతక చక్ర పరిశీలనలో మీ యొక్క జాతకం తెలుసుకోవాలి. మరి ఈ సంవత్సరము ఈ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, రాజ్య పూజ్యం 4, అవమానం 3గా చెప్పబడుతూ ఉంటుంది. శ్రీ క్రోధినామ సంవత్సరం మేషరాశి వారికి గురుడు ధనస్థానంలో, శని 11వ స్థానంలో, రాహుకేతులు మొత్తం కూడా 6వ స్థానంలో ఉందన్న ఆదాయం అనేది బాగుంటూ ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సరం గ్రహచారం మనం పరిశీలించగా వీరికి గురుబలం అనేది ఆశాజనకంగానే ఉంటూ ఉంటుంది. శని, రాహు, కేతుల ప్రభావం వల్ల మిశ్రమైన ఫలితాలు మాత్రమే గోచరిస్తూ ఉన్నాయి. ఆర్థికంగా చాలా నిలదొక్కుంటూ ఉంటారు. రుణ సమస్యల నుంచి విముక్తి అనేది లభిస్తూ ఉంటుంది. వాహనాలు మొత్తం కూడా అమర్చుకుంటూ ఉంటారు. గృహంలో శుభ కార్యక్రమం జరిగే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. చిత్తశుద్ధితోని శ్రమించిన వీరికి ఆశించిన ఫలితాలు మొత్తం కూడా పొందగలుగుతూ ఉంటారు. చాలా మనసు అనేది నిలకడగా చేసుకొని అనేక రకమైనటువంటి ఫలితాల కోసమని ఆశించినప్పటికీ నవంబర్ తర్వాత కొన్ని ఫలితాలు వీళ్ళు పొందలేరు. దంపతుల మధ్య సఖ్యత లోపం అనేది కారణంగా అకారణంగా కలహాలు, దూర బంధువులతోని సంబంధాలు మొత్తం కూడా బలపడుతూ ఉంటాయి. ఈ దంపతుల మధ్య సఖ్యతను లోపిస్తూ ఉంటుంది. అకారణంగా భార్యాభర్తల మధ్య కలహాలు పెరుగుతూ ఉంటాయి. కానీ దూర బంధువులతో మాత్రం సంబంధాలు మొత్తం కూడా బలపడుతూ ఉంటాయి. తరచూ ఎక్కువ శాతం కూడా విందులు, వేడుకలలో పాల్గొంటూ ఉంటారు. సంతాన భవిష్యత్ పైన శ్రద్ధ అనేది జాగ్రత్తగా వహించండి. వాస్తు దోష నివారణ చర్యలు మొత్తం కూడా ఈ సంవత్సరం మీ గృహం విషయంలో చేపడుతూ ఉంటారు. ఏదైతే విలువైన వస్తువులు ఉన్నాయో అవి దొంగల పాలు అవటానికి అవకాశం ఎక్కువ కనిపిస్తూ ఉంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధనే తగదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తుల పనియందు ధ్యాస అనేది వహించాలి. ఉద్యోగస్తులు పనియందు ధ్యాస వహించకపోతున్నట్టయితే వచ్చే సంవత్సరం ఏలినాటి ప్రభావం వల్ల ఈ సంవత్సరం మీకు కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కలిగి ట్రాన్స్ఫర్ అవ్వటం కానీ లేదా అనుకోకుండా ఉద్యోగ స్థితిలో ఇబ్బందులు కలగటం కానీ జరుగుతూ ఉంటాయి. ఎట్టి పరిస్థితులలో ప్రలోభాలకు మొత్తం కూడా పోకోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా ఆశ చూపించినా సరే దాని విషయంలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ఉండండి. ఇబ్బందులకు గురి కావద్దు. నూతన వ్యాపారాలు మొత్తం కూడా కలిసి వస్తూ ఉంటాయి. సొంతగా ఏదైనా పని చెయ్యాలన్న ఆలోచన కార్యరూపం దాలుస్తూ ఉంటుంది. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం బాగుంటుంది. వ్యవసాయ రంగాల వారికి ఖరీఫ్ కంటే రబీ ఆశాజనకంగా ఈ సంవత్సరం ఉంటూ ఉంటుంది. విద్యార్థులకి ఉత్తమమైన ఫలితాలు మొత్తం కూడా సాధిస్తూ ఉంటారు. విదేశీ సందర్శనలు, విదేశాల్లో చదువుకోవడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. తీర్థయాత్రలు మొత్తం కూడా అనుకూలిస్తూ ఉంటాయి. ఈ రాశి వారికి అభయాని స్వామి యొక్క అనుగ్రహం, అభయాని స్వామి యొక్క ఆరాధన అన్ని విధాల శుభదాయకంగా ఉంటుంది. మెడలో ఆంజనేయ స్వామి బిల్లం ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వాళ్ళు రాహు సంచారం వలన కొద్దిగా ఇబ్బందులు పడే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రాహు యొక్క అనుగ్రహం కోసం ప్రతి మంగళవారం రోజు నియమాలు పాటించండి. శివాలయంలో అభిషేకం చేయించండి. రాహుకి జపం చేయించడము, రాహుకు సంబంధించినటువంటి పూజలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. శ్రీశైల క్షేత్రం సందర్శించడం వల్ల శుభ ఫలితాలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది మేషరాశి గురించి.